హాయ్ హలో ఫ్రెండ్స్. ఏపీ గ్రామ్ వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి పార్ట్ బి కంప్యూటర్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక సిలబస్లో ఉన్న టాపిక్ ప్రకారం మనకి నెంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్ అనేది టుడే నేను ఈ టాపిక్ అని డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూస్తే మీకు కొన్ని బిట్స్ అనేవి రేపు ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు పొందగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కింద కామెంట్ చేయండి. సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మరింత సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి, వాళ్ళు కూడా చదువుకుంటారు. సో ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. సో ఇందులో మనకు ఫస్ట్ బిట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్, ఎనీ సైన్డ్ నెగిటివ్ బైనరీ నెంబర్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఇట్స్. ఆప్షన్ ఏ, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎంఎస్బి. సో ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి మాకు బిట్ ఆన్సర్తో అని చెప్పడం వల్ల నేను ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ప్రతి బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉండేదానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఈచ్ అండ్ ఎవరి బిట్ కూడా ఇక్కడ నేను మీకు కనిపిస్తుంది కదా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చదవడం వల్ల టైం కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ నేను చదవటం లేదు. సో 15 seconds అనేది వెయిట్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్ కోసం. సో నేను స్లోగా స్కిప్ చేస్తాను, మీరు ఎక్స్ప్లెనేషన్ చదువుకోండి. బిట్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే నేను చెప్తాను. Second bit, the parameter through which 16 disconnect values can be represented is known as. Answer C, word. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది, స్లోగా పైకి పంపిస్తూ ఉంటాను, మీరు చదువుకోండి ఫ్రెండ్స్. థర్డ్ బిట్, if the decimal number is a fraction then it is binary equivalent is obtained by the binary number constitutively by 2. సో ఆన్సర్ ఈజ్ బి ఫ్రెండ్స్. మనకి థర్డ్ బిట్ ఆన్సర్ ఈజ్ బి, మల్టిప్లయింగ్. ఆన్సర్ ఈజ్ బి, మల్టిప్లయింగ్. సో ఫోర్త్ బిట్, ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆక్టల్ నెంబర్ 532.28 ఇన్ డెసిమల్ ఈజ్ డాష్. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ ఫ్రెండ్స్, 346.25 10. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. ఫోర్త్ బిట్కి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అది ఎలాగ వచ్చింది, సో దీనికి వచ్చేసరికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఇది ఎక్స్ప్లెనేషన్లో మీకు కనిపిస్తుంది కదా. సో స్లోగా రిమూవ్ చేస్తున్నాను, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఫిఫ్త్ బిట్, ది డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ద బైనరీ నెంబర్ 1011.0112 ఈజ్ డాష్. ఆన్సర్ వచ్చేసి ఏ, 11.375 డెసిమల్ 10. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అది ఎలా వచ్చిందని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో మీరు చూసుకోండి ఈ విధంగా. సిక్స్త్ బిట్, an important drawback of binary system is dash. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏ ఫ్రెండ్స్ దీనికి. సిక్స్త్ బిట్ ఆన్సర్ వచ్చేసి an important drawback of binary system is ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ మనకి. ఇట్ రిక్వైర్స్ వెరీ లార్జ్ స్ట్రింగ్ ఆఫ్ వన్స్ కాంప్లిమెంట్ అండ్ జీరోస్ కాంప్లిమెంట్ టు రిప్రజెంట్ ఏ డెసిమల్ నెంబర్. సో సెవెంత్ బిట్, ది డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ద ఆక్టల్ నెంబర్ 645 ఆఫ్ డెసిమల్ 8 ఈజ్ డాష్. ఆన్సర్ సి, 421 ఆఫ్ డెసిమల్ 10. ఆన్సర్ ఈజ్ 421 ఆఫ్ 10. ఆన్సర్ సి. ఎయిత్ బిట్, ది లార్జెస్ట్ 2-digit hexadecimal number is dash. సో ఆన్సర్ ఈజ్ సి ఫ్రెండ్స్, FF16 హెక్సాడెసిమల్ లార్జెస్ట్ నెంబర్ వచ్చేసరికి. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎలా వచ్చిందని మీకు కనిపిస్తుంది కదా, మీరు చూసుకోండి. నైన్త్ బిట్, రిప్రజెంటేషన్ ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ 6DE ఆఫ్ H ఇన్ డెసిమల్ ఈజ్ డాష్. ఆన్సర్ వచ్చేసరికి ఏ మనకి 6 × 162 ప్లస్ 13 × 161 ప్లస్ 14 × 160. ఆన్సర్ వచ్చేసి దీనికి మనకి. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇది ఫ్రెండ్స్. డి అంటే 13, అలాగే ఈ అంటే 14. సో ఇక్కడ. సో 10th బిట్, ది క్వాంటిటీ ఆఫ్ డబుల్ వర్డ్ ఈజ్ డాష్. ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, 32 bits. సో 11th బిట్, ది గివెన్ హెక్సాడెసిమల్ నెంబర్ 1E.53 ఆఫ్ 16 ఈజ్ ఈక్వలెంట్ టు డాష్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి బి, 36.248/8. సో ఆన్సర్ బి. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది, అది ఎలా వచ్చిందనే దానికి
సో ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీగా ఇచ్చాను, సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్. 12th bit. The octal number with 651.124 of 8 is equivalent to dash. Answer A 1A9.2A of 16. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఉంది, చూసుకోండి. 13th bit. Octal equivalent of the decimal number 417 of 10 is dash. Answer A 641 of 8. So 14th bit. Convert the hexadecimal number of 1E2 of 16 to decimal. సో ఆన్సర్ వచ్చేస్తే ఇక మనకి సి ఫ్రెండ్స్, దీనికి 482. సో ఆ 482 ఎలా వచ్చింది దానికి మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది కనిపిస్తుంది కదా, ఇది ఫ్రెండ్స్ దాని ఎక్స్ప్లెనేషన్. సో 15th bit. 170 of 10 is equivalent to ఆన్సర్ సి AA 16. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓకే. 16th bit. Convert 214 of 18 into decimal. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏ 140 of 10. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. సో 17th bit. Convert 0.345 of 10 into an octal number. ఆన్సర్ బి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ బి 17th bitకి 0.26050 of 8. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎలా వచ్చింది అనేది. సో 18th bit. Convert the binary number 01011.1011 of 2 into decimal. సో ఆన్సర్ వచ్చేసి ఏ 11.6875 of 10. సో దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఏ మనకి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ ఇది. సో 19th bit. Octal to binary conversion 248 of 8 equal to. సో ఆన్సర్ వచ్చేసరికి సి మనకి 4100 of 2. 28th bit. Convert binary to octal 11011001010 of 2 equal to. సో ఆన్సర్ బి మనకి 6612 of 8. సో అది ఎలా వచ్చిందనే దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది ఫ్రెండ్స్. సో 21th bit. If the number of bits in the sum exceeds the number of bits it's each in result is. ఆన్సర్ వచ్చేసరికి మనకి బి ఓవర్ఫ్లో. ఆన్సర్ వచ్చి బి ఓవర్ఫ్లో. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. 22nd bit. అండ్ ఓవర్ఫ్లో ఈజ్ ఏ డాష్. సో ఆన్సర్ వచ్చేసరికి బి మనకి సాఫ్ట్వేర్ ప్రాబ్లం. 23rd bit. అండ్ ఓవర్ఫ్లో అక్కర్ ఇన్ డాష్. ఆన్సర్ ఏ ఎంఎస్డి పొజిషన్. 24th bit. Logic circuitry is used to detect dash. ఆన్సర్ వచ్చేసి సి ఓవర్ఫ్లో. ఆన్సర్ సి 24th bitకి ఓవర్ఫ్లో. 25th bit. One's complement can be easily obtained by using dash. ఆన్సర్ బి ఇన్వర్టర్. ఆన్సర్ బి ఇన్వర్టర్. 26th bit. The advantages of seconds complement system is that dash. ఆన్సర్ ఏ ఓన్లీ వన్ అర్థమెటిక్ ఆపరేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కింద ఉంది కదా, మీరు చూడండి. 27th bit. The ones complement requires dash. ఆన్సర్ ఏ వన్ ఆపరేషన్. 28th bit. Which one is used for logical manipulations? ఆన్సర్ సి ones complement. 29th bit. For arithmetic operations only dash. Answer B 2's complement. 30th bit. The addition of plus 19 and plus 43 results as dash in seconds complement. Answer D 0 1 1 1 1 0. So 31st bit. The given hexadecimal number 1E.5316 is equivalent to. Answer B 36.246 of 8. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. 32 bit. The octal number 651.124 of 8 is equivalent to. Answer A 1A9.2A of 16.
33rd bit octal equivalent of the decimal number 417 of 10 is the answer A 641 of 8. 34 bit convert hexadecimal number 1E2 of 16 to decimal, answer C 482. 36th bit convert 214 of 8 into decimal, answer A 140 of 10. 37th bit convert 0.345 of 10 into an octal number, answer B 0.26050 of 8. ఫ్రెండ్స్ దీనికి ఎక్స్ప్లెనేషన్ కింద మీరు చూస్తుంది కదా, ఆ నెంబర్ ఆన్సర్ ఎలా వచ్చిందని చెప్పేసి కింద మీకు ఎక్స్ప్లెనేషన్లో ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆన్సర్ వస్తుంది, మీరు చూడండి. 38th bit convert the binary number 01011.1011 by 2 into decimal, answer A 11.6875 of 10. 39th bit octal to binary conversion 24 of 8 equal to, answer C 41002. So perform 42 bit perform binary addition 11101101 plus 011011 equal to dash, answer is D 1001000. సో అది ఎలా వచ్చిందని చెప్పేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ ఇది. 43rd bit perform binary subtraction 10111 minus 010101 equal to, సో ఆన్సర్ వచ్చేసి సి మనకి 011010. సో ఆన్సర్ 43 బిట్ ఆన్సర్ సి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఎలా వచ్చిందని. 44th bit సో 45th bit ఫ్రెండ్స్ perform manipulation of binary numbers 01001 into 01011 equal to dash, ఆన్సర్ ఏ ఫ్రెండ్స్ దీనికి 00110011. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో 46th bit 100101 into 0110 ఈక్వల్ టు, ఆన్సర్ వచ్చేసి సి మనకి 10610. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇది ఎలా వచ్చిందని చెప్పేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అలాగా అర్థం చేసుకోవాలి అనుకుంటే. సో 47th bit on manipulation of 10.10 and 01.01 we get, ఆన్సర్ వచ్చేసి మనకి సి 011.0010. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అలాగే ఫ్రెండ్స్ మీకు జస్ట్ చెప్తాను చూడండి. 0 into 0 0 0 into 1 0 1 into 0 0 1 into 1 1. సో మనకి ఇక్కడ ఎలా చూసుకున్నట్లయితే మనం ఇది ఆన్సర్ వచ్చేసి మనకి 10.10. సో ఆన్సర్ ఈస్ ఈ విధంగా వచ్చింది. దీన్ని మళ్ళీ మనము ఈ విధంగా అనేది మార్చుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మనకి ఆన్సర్ వచ్చేసి ఇది వస్తుంది. సో ఆన్సర్ ఈస్ దిస్ ఫ్రెండ్స్. 48th bit divide the binary numbers 411101 divided by 1001 and find the remainder. సో ఆన్సర్ డి 001. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ విధంగా అనేది దీన్ని డివైడ్ చేస్తారు. సో ద ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇది మనకి ఎక్స్ప్లెనేషన్లో. 49th bit divide the binary number 0110100 by 0101 find the quotient. సో ఆన్సర్ వచ్చేసి బి మనకి 10101. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా డివైడ్ చేస్తారు. సో 50th bit binary subtraction of 101101 minus 00101 equal to, ఆన్సర్ ఏ 10010010. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఇది ఓకే.
సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బిట్స్కి ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇచ్చాను, అన్ని బిట్స్కి కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. సో మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో నేను రిమైనింగ్ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.